విశాఖలోని పలు జంక్షన్లలో నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో భారీ హోర్డింగ్స్ వెలిశాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ హోర్డింగ్లపై లోకేష్ కాకుండా చంద్రబాబు, పవన్ల ఫోటోలను కూడా ముద్రించారు. రెడ్ బుక్ సిద్ధమంటూ ఈ ఫ్లెక్సీలపై రాసి ఉంది. ఈ హోర్డింగ్లను స్థానిక ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. తమ సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకుంటున్నారు. నారా లోకేష్ గతంలో వైసీపీ హయాంలో తప్పులు చేసిన వారి పేర్లను రెడ్ బుక్ లో రాశానంటూ చెప్పారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది. అయితే ఈ వ్యవహారంలో గతంలో లోకేష్ పై ఓ కేసు కూడా నమోదైంది. అయితే తాజాగా కూటమి అధికారంలోకి రాగానే ఈ రెడ్ బుక్ పై చర్చ మొదలైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే నారా లోకేష్ తన రెడ్ బుక్ లో రాసిన వారిపై చర్యలు తీసుకుంటారని ప్రజలు చర్చించుకుంటున్నారు. విశాఖలోని పలు జంక్షన్లలో నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో భారీ హోర్డింగ్స్ వెలిశాయి. ఈ హోర్డింగ్స్ ను అక్కడ స్థానిక ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, హోర్డింగ్స్ అనేవి వెలిసాయి. అవి నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రెడ్ బుక్ లో ఇంతకుముందు గతంలో కూడా నారా లోకేష్ ఎవరైతే అధికారులు కానీ లేకపోతే వైసీపీ నేతలు కానీ ఎవరైతే మితిమీరి వ్యవహరించారో వాళ్ళందరి లిస్ట్ కూడా ఇందులో ఉంది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. చట్టపరంగా చర్యలు తీసుకుంటే వాళ్ళు ఎవరిని వదిలిపెట్టేది లేదని కూడా విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రెడ్ బుక్ లో ఆర్ అంటే రెసిలెన్స్, ఈ అంటే ఎంపవర్మెంట్, డి అంటే డెవలప్మెంట్ అని రాయడంతో పాటుగా ఈ మూడుని పెట్టి ఒకవైపు నారా లోకేష్ ఉన్నారు, మరోవైపు ఏంటంటే ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు ఫోటోలతో దీన్ని అక్కడ పెట్టడం జరిగింది. రెడ్ బుక్ ఇప్పుడు అందరిలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఖచ్చితంగా రెడ్ బుక్ మేము అధికారంలోకి వచ్చాక ఈ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టమని పలుమార్లు చెప్పారు. అది గుర్తు చేయడానికే దీన్ని పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తుంది. కానీ దాని మీద ఉన్నటువంటి ఎబ్రివేషన్ మాత్రం పూర్తిగా మార్చి ఇది డెవలప్మెంట్ కోసమే ఈ రెడ్ బుక్ మేము గుర్తు చేస్తున్నాం అని చెప్పి ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. దీన్ని ఈ రెడ్ బుక్ ఎవరైతే ఉన్నారో రెడ్ బుక్ ని పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి వీళ్ళు అడుసుమిల్లి సురేంద్ర అనే పేరుతో అక్కడ ఉంది అనేది మనకు స్పష్టంగా, అంటే దీన్ని మేము అతను దీన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా కింద పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఈ రెడ్ బుక్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అవుతుంది. దీన్ని మళ్ళీ కానీ బయట తీస్తే ఎవరు వైసీపీ నేతల మీద కానీ అలాగే ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించారో అధికారుల మీద వీళ్ళందరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. రెడ్ బుక్ అంటే ఇప్పుడు ఈ మీనింగ్ కాదు, వేరే ఉంది అనేది మాత్రం ప్రజల్లో కానీ వీళ్ళలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు కూటమి పూర్తి స్థాయిలో మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏమవుతుంది అని మాత్రం ఇప్పుడు ఆసక్తిగా నడుస్తున్నటువంటి చర్చ. రైట్, థ్యాంక్ యూ నాయుడు.